హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బాదం పాలు చేస్తున్నానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే బాదం పాలని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి. టేస్ట్ కూడా మనం బయట తాగే బాదం పాల లెక్కనే చాలా టేస్టీగా ఉంటాయి. బాదం పాలను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ చిక్కటి పాలని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకుందాము. నేనైతే ఒక గంట ముందే బాదం పప్పుల్ని జీడిపప్పుల్ని నానబెట్టుకున్నానండి. నేను ఇక్కడ ఒక 10 జీడిపప్పులు, ఒక 25 బాదాములు తీసుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత వీటిని పైన పొట్టు ఈ విధంగా తీసేసుకొని వాటర్ తీసేసి వీటిని ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వలన మనకి బాదం పాలు అన్నవి కొంచెం చిక్కగా వస్తాయి. అందుకే నేను పౌడర్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. ఇక్కడ పాలు మరగడం స్టార్ట్ అయ్యాయండి. ఈ విధంగా మరుగుతున్న పాలని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాలు పాలను మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మధ్య మధ్య కలుపుకుంటూ చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదండి, అందుకే నేను పసుపు వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వునే యాడ్ చేసుకోండి. కలర్కి బదులుగా మాత్రం కలర్ వేసుకోకుండా ఈ విధంగా పసుపే వేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి నేను షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఇష్టపడే స్వీట్నెస్ని బట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇవి కొంచెం చిక్కబడేంతవరకు పాలని మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకుంటే మనకు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే మనకి పాలు చిక్కబడిపోయాయండి. ఈ విధంగా మనకి పాలు చిక్కబడితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మనకి బాదం పాలు చల్లగయ్యాక ఇంకొంచెం చిక్కబడతాయి, అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ బాదం పాలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని ఈ విధంగానైనా గోరువెచ్చగానైనా తాగొచ్చు. చల్లగా తాగాలి అనుకుంటే 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా గ్లాసుల్లోకి బాదం పాలను వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదాము, జీడిపప్పు గార్నిష్ చేసి పిల్లలకి ఇవ్వండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారండి బాదం పాలని, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి బాదం పాలు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.